నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లో విద్యా ప్రమాణాలకు నిలయంగా ఉన్న NBKR ఇంజనీరింగ్ కళాశాలలో తమ పిల్లలను చేర్పించి భవితకు బాటలు వేసుకోవాలని కళాశాల అధ్యాపకులు పిలుపునిచ్చారు. కళాశాలలో అధ్యాపకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1979లో సుమారు 47 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవ ఇంజనీరింగ్ కళాశాలగా NBKR IST స్థాపించడం జరిగిందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాలకు అటానమస్ స్టేటస్తో పాటు NBA, NAAC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి A గ్రేడ్ గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కళాశాలలో బ్రాంచుల వారీగా భవనాలు, అధునాతన లేబొరేటరీలు ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్ కొరకు అధునాతనమైన 30 కోట్లతో నిర్మించిన భవనంతో పాటు కంప్యూటర్ ల్యాబ్స్ ని అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ ప్రాంతాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SPSR నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లో 1979వ సంవత్సరంలో అనగా 47 సంవత్సరాల కిందట NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని స్థాపించడం జరిగింది. ఈ సంస్థకి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తనయుడైన ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ గారు రామ్కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కళాశాలకు అటానమస్ స్టేటస్ మరియు NBA, NAC మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి A గ్రేడ్ గుర్తింపులు రావటం జరిగింది. ఈ కళాశాలలో ప్రతి కోర్సుకు విడివిడిగా వేరువేరుగా భవనాలు ఉన్నాయి. వాటిల్లో అధునాతన ల్యాబొరేటరీస్ని కూడా పొందుపరచడం జరిగింది. అతి ముఖ్యంగా గత 2 సంవత్సరాలకు గాను కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉన్న డిమాండ్ను గుర్తుపెట్టుకొని దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొత్త బిల్డింగు, దానికి సంబంధించిన ల్యాబొరేటరీస్ అన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అధ్యాపకులందరికీ కూడా PhD ఎక్కువ మందికి ఉంటూ మళ్ళీ MTech మినిమం చదివిన అధ్యాపకులే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడ మొదటి సంవత్సరం నుంచి కూడా బైటెక్సెల్ అనే సంస్థతోటి అనుబంధంతో వాళ్ళు కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనకు ట్రైనింగ్ వసతులని కలిగించడం జరిగింది. తద్వారా ప్లేస్మెంట్స్ అనేటివి బాగా జరుగుతాయనేది ఒక నమ్మకంతో చేస్తూ ఉన్నాం. విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సు సౌకర్యం అనేది కలిగించడం జరిగింది. కళాశాల ప్రాంగణంలోనే అబ్బాయిలకు విడివిడిగా సంవత్సరానికి ఒక హాస్టల్ అన్నట్టుగా సపరేట్గా ఉన్నాయి. అదేవిధంగా కళాశాల ప్రాంగణంలోనే అమ్మాయిలకు
అన్ని జాగ్రత్తలతో కూడిన సురక్షితమైన హాస్టల్ వసతిని కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ కళాశాల క్రీడా రంగాన్ని ప్రోత్సహించుకునే దానికోసంగా 14 ఎకరముల స్థలముని కేటాయించి అక్కడ అన్ని రకాల వసతులు, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఆడుకునే దానికి వసతులను కల్పించడం జరిగింది. వీటితో పాటు ఎన్సీసీలో 2 విభాగాలు ఉన్నాయి. ఆర్మీ విభాగం, నావల్ విభాగం. ఈ 2 విభాగాలు కలిగిన ఏకైక సంస్థ ఇది. వేరే సంస్థలను కూడా ఇట్లా విడివిడిగా లేవు, రెండు విభాగాలు లేవు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను అర్హత పొందిన విద్యార్థులను తీసుకుంటే వాళ్ళల్లో 70% మందికి ప్రముఖ కంపెనీలలో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కలిగించడం జరిగింది. అంతేకాకుండా శ్రీ నేదురుమల్లి ఫౌండేషన్ ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు ట్యూషన్ ఫీలో రాయితీలను కల్పించడం జరుగుతుంది. ఎన్బికేఆర్ ఐఎస్టీ ఇంజనీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేకించి స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ రాకముందే థర్డ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే మేము టెక్నికల్గాను మరియు యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ వీటిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తత్ఫలితంగా అర్హత కలిగినటువంటి అంటే 60% అబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో 75% మంది విద్యార్థులకు ప్రముఖ ఎంఎన్సీలు అంటే బహుళ జాతి సంస్థలన్నింటిలో కూడాను ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నేను చాలా గర్వించదగ్గ విషయం ఏంటనంటే కోర్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు సివిల్ ఈ విభాగాల్లో 100% ప్లేస్మెంట్ సాధించడం జరిగింది. ఇది మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకనంటే కోరు అనేక మంది స్టూడెంట్స్ వద్దు అనుకుంటున్న సమయంలో దానిలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనే దానికి నిదర్శనంగా మా కళాశాలలో అందరూ స్టూడెంట్స్ కూడాను ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడాను కొంతమందికి అయితే 2-3 పోస్టింగ్స్ కూడా వచ్చాయి. కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు కలిగాయి అన్నమాట. అంత మాత్రమే కాకుండా ప్రముఖ కంపెనీలు అయినటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్, ఏబీకే టెక్నాలజీస్ వంటి లూమెన్ టెక్నాలజీస్లో మంచి ప్యాకేజెస్ అంటే 7 లక్షలు, 7.2 లక్షల ప్యాకేజ్తో చాలామంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఈ సంవత్సరం వాల్మార్ట్ కంపెనీలో 20 లక్షల వేతనంతో ఒక అమ్మాయికి ఉద్యోగం రావడం చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయంకి వచ్చేతలకి దాదాపు అన్ని కోర్సులలో అడ్మిషన్ అనేటువంటి పూర్తిగా నిండిపోయింది. ఇటీవల ఈ సాఫ్ట్వేర్ రంగంలో అధిక ప్రాధాన్యత వల్ల ప్రతి ఒక్కరు విద్యార్థి కూడా సాఫ్ట్వేర్ రంగానికి ప్రాముఖ్యత ఇస్తూ కంప్యూటర్ సైన్స్ అనే బ్రాంచ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ ప్రాసెస్లో మా కళాశాలలో ఈ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్తో పాటు ఈసీలో పూర్తిగా సీట్లు నిండిపోయాయి ప్రతి సంవత్సరం. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్లో కూడా దాదాపు 90% సీట్స్ ఫిల్ అవుతుండేది, అటు మేనేజ్మెంట్ కోటాలో కానీ అటు కౌన్సిలింగ్ ద్వారా కానీ. కాబట్టి ఇన్ని సదుపాయాలుండి ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్న ఈ కళాశాలలో విద్యార్థులను చేర్చి వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేయడానికి మంచి అవకాశం ఉంటుందని నేను తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా మల్లెపూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం చినవంజివాక గ్రామానికి చెందిన పొక్కాలి మాధవయ్య శెట్టి, సుజాతమ్మ, పొక్కాలి బాలకృష్ణయ్య, విద్యావతి, పొక్కాలి అమృత్ మౌనిక, మల్లాపు భారత్ కుమార్, గీతాంజలి, చిరంజీవి క్రిష్, సర్వ ఉభయదాతగా వ్యవహరించారు. 2021 నుంచి శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు, కుంకుమ, చీర, సార, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ప్రతి శుక్రవారం జరగనున్న ఈ అభిషేకాలకు ఉభయదాతలుగా వ్యవహరించేందుకు భక్తులకు ఆలయ కమిటీ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపల్లూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణం, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి రెట్టపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
కోటమ్మ తల్లి సమత సద్గురు కోటపట్నంలో వెలిసినటువంటి ఎప్పై సీఏ చేస్తాడు నువ్వు సీఏ చేస్తాను కానీ సార్ జరగండి తెచ్చుకోబట్టి ఆయన కోటపట్నంలో వెలిసినటువంటి చల్లని తల్లి అమృత వల్లైనటువంటి అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి లీలలు బహు పరాక్రమైనట్టు అన్నమాట. ఆమె ఆలోచించి ఎవరికైనా సరే దగ్గర తీసుకొని ఏమి ఇవ్వాలనో అందరికి ఇస్తుంది కాబట్టి ఈరోజు వేలాది లక్షలాది మంది ఆమె భక్తులయ్యారు. ఇది జగమెరిగిన సత్యం. అందువల్ల కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారే నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా వీడికి అన్నం కాడ పెట్టినంత పుణ్యం దేంట్లో దొరకదన్నమాట. 500 ఎకరాలు ఉండండి, 500 కిలోల బంగారు ఉండండి, ఎంత ఉన్నా సరే ఆ బేవుని తేపితే అన్నం తిన్న వ్యక్తి, ఆ పెట్టిన వ్యక్తి పొందేటువంటి ఆనందం, ఆ పుణ్యం అమృతమైందన్నమాట. అందువల్ల ఈరోజు ఎంతమందో దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అమ్మవారి ఆశీస్సులు వాళ్ళు బాగుండబట్టి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, కోట మండలం చినవంజివాక గ్రామ కాపురస్తులైనటువంటి శ్రీ పొక్కాళి మాధవయ్య గారు, శ్రీమతి సుజాతమ్మ గారు, శ్రీ బాలకృష్ణయ్య గారు, శ్రీమతి విద్యావతి గారు, శ్రీ పొక్కాళి అమృత్ గారు, శ్రీమతి మౌనిక గారు, శ్రీ మల్లాపు భరత్ గారు, శ్రీమతి గీతాంజలి గారు, చిరంజీవులు కృషవ్ సర్వ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. అందరూ కూడా ఎంతో చేతునిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్నందుకు అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని
మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో అధికార టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో అధికార టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను రైతు ప్రయోజనాల కోసం కాకుండా కేవలం పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టేందుకు వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గం అక్కంపేటలో చెరువు కట్టను పరిశీలించిన ఆయన సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్ పనుల్లో నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. నిధుల లేమి, కాంట్రాక్టర్ల సమస్యల వల్ల మరమ్మతులు నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డేగపూడి బండేపల్లి కాలువల దుస్థితిని ఎండగట్టారు. సోమశిల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మునబోలు మండలం అసంపేట గ్రామానికి ఇరిగేషన్ పనులు పరిశీలనలో భాగంగా రావడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క ఎఫ్డిఆర్ ఎప్పటి వరకు ఇది 10-25 మోంతా తుఫాన్ వచ్చినటువంటి వర్కులు అయితేనేమి, అదేవిధంగా దాని తర్వాత దిత్వా తుఫాన్ ఒకటి వచ్చింది. మొత్తం మీద ఈ జిల్లాలో ఒక ఎఫ్డిఆర్లకి సంబంధించి కావచ్చు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించినటువంటి వర్కులకి తాలూకా దాదాపుగా 115 కోట్లకి నెల్లూరు సెంట్రల్ డివిజన్ కింద వర్కులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఎఫ్డిఆర్లు కానీ ఏదైనా కానీ 5 లక్షలకు మించినటువంటి వర్కులన్నీ కూడా టెండర్కి పిలిచేటటువంటి పరిస్థితి. అది కాస్త తుంగలో దొక్కి ఒక మెమో తీసుకొచ్చి, ఈ మెమో ఏంటంటే ఎఫ్డిఆర్లు ఓఎండ్ఎంలు కూడా తెలుగుదేశం కార్యకర్తలకి 10 లక్షల వరకు కట్టబెట్టచ్చు అని చెప్పి టెండర్లకు రావాల్సినటువంటి ఆ నిబంధనలు కూడా తుంగలో దొక్కి ప్రతి వర్కును కూడా ముక్కలు చేయడం, 20 లక్షలు ఉండే వర్కుని 9,75,000, 9,75,000 అంటే ఈ విధంగా చేసి తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ విధంగా పంచిపెడుతుందో ఒకసారి ఆలోచించమంటున్నా. కాబట్టి టెండర్లకు వస్తే ఎవరన్నా కాంపిటేటర్లు వచ్చి టెండర్లు వేసే దానికి లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి వర్కులు ఈ నెల్లూరు జిల్లా సెంట్రల్ డివిజన్లో టెండర్లకు వచ్చాయి. టెండర్లకు వచ్చినప్పుడు టెండర్లు స్వయాన మేమే కొన్ని వర్కులకి టెండర్ ఇస్తే ఆ మండల నాయకులు లేదనుకుంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించేటటువంటి పరిస్థితి. కాబట్టి టెండర్లకు వచ్చిన వర్కులను టెండర్లకే నీయకుండా ఈ విధంగా 115 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎఫ్డిఆర్ వర్కులను కూడా 10 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో ముక్కలు చేసి తెలుగుదేశం నాయకులకి ఏ విధంగా కట్టబెడుతున్నారు చూడండి. ఇంకపోతే ప్రాధాన్యతకు సంబంధించి ఈరోజు నేను ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ కలెక్టర్ గారిని అడుగుతున్నా, సోమశిల అనేది మనకి ఎంత ముఖ్యమో ఈ జిల్లాకి సంబంధించినటువంటి సోమశిల ప్రాజెక్టు యొక్క ఎప్రాను మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయాన పరిశీలించి ఆ వర్క్ శాంక్షన్ చేస్తే ఈరోజు ఆ వర్క్కి బిల్లులు రాక పని ఆగిపోయినటువంటి పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు ఈ రోజు వర్షాకాలం లోపు ఆ పని పూర్తి చేయకపోతే అదొక మరొక అన్నమయ్య ప్రాజెక్ట్ లాగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా ప్రాధాన్యతలని పక్కన పెట్టి కార్యకర్తల కోసం 115 కోట్లకి ఒక నెల్లూరు సెంట్రల్ డివిజన్ కిందనే వర్కులు మంజూరు చేసి అవి టెండర్లకు రాకుండా మళ్ళీ వాటి యొక్క నిబంధనలు మార్చి ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందో ఒకసారి చూడమంటున్నాం. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి చెరువు కట్టకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్ గతంలో ఉపాధి హామీ పథకం కింద పెట్టి చేసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఆ జంగిల్ క్లియరెన్స్ కి కాస్త బళ్ళు పెట్టి మొత్తం రివిట్మెంట్ అంతా కూడా కంప్లీట్ గా లోపల ఉండేటటువంటి మొక్కలు తీసిన వల్ల ఆ చెరువు కట్ట రివిట్మెంట్ మొత్తం కూడా దెబ్బతింది. కాబట్టి ఈ ఉపాధి హామీ పథకంలో చేసే పనులకు కూడా దాని పక్కన పెట్టి ఇరిగేషన్ లో 9,75,000 రూపాయలకి టెండర్ రాకుండా ఒక 25,000 తగ్గించి ఈ పనుల్ని ఏ విధంగా చేస్తున్నారో ఈరోజు ఇక్కడ స్వయాన కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇదే ప్రాంతానికి సంబంధించి ఒకప్పుడు కరువు వస్తే డేగపూడి బండేపల్లికి సంబంధించినటువంటి లింక్ కెనాల్కి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో వర్క్ మంజూరయ్యి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగి దాదాపు 50% పనులు పూర్తయితే ఈరోజు తిరిగి ఆ పనులు ప్రారంభించి వాటిని ఏమైనా పూర్తి చేస్తారేమో, మహా అయితే ఇంకొక 5-6 కోట్లతో అయ్యేటటువంటి పని అనుకుంటే అది కాస్త పక్కన పెట్టి ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి ఈ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో 30 కోట్ల ఎఫ్డిఆర్ వర్కులుగా తెరిమి వాటిని తెచ్చుకున్నారు తప్ప ఈ యొక్క రైతుల ప్రాధాన్యతని గుర్తించి ఆ కాలువ పూర్తి చేద్దామనేటటువంటి ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితి. కాబట్టి కూటమి నేతలను అడుగుతున్నాం, ఈ జిల్లాకు సంబంధించి సోమశిల ప్రాజెక్టు ఎప్రాన్ దెబ్బతింటే వాటికి పేమెంట్ ఇవ్వకపోతే ఆ పని చేసిన కాంట్రాక్టర్ కోర్టుకు పోయి సగం పని అక్కడ ఆగిపోయింది.
బండేపల్లి డాగపూడి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాంత రైతుల యొక్క ఎన్నో సంవత్సరాల కళ. దాని కాస్త పూర్తి చేస్తారంటే దాని పక్కన పెట్టి ఎఫ్డీఆర్లకి కార్యకర్తలకు పంచిపెట్టేదాన్ని ఉండేటటువంటి శ్రద్ధ ఈరోజు రైతుల మీద లేదు అనేటటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ వర్కులన్నీ కూడా ఏవైతే నిబంధనలు మార్చారో వాటన్నిటిని కూడా పరిశీలిస్తాం. ఎక్కడైతే పనులు నాసిరకంగా జరిగాయో ఈ విధంగా అసలు వాస్తవంగా పని అవసరం లేదు. ఇది 10-25 నాడు ఆ తుఫాన్లో వచ్చినట్టు వరకు ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు. దాని తర్వాత మళ్ళీ తుఫాన్లు వచ్చాయి, ఇక్కడ పని అవసరం లేకపోయినా కూడా పనులు పెట్టి పనులు చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం నాయకులు స్పష్టంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, రైతులకు సంబంధించి ప్రాధాన్యతలో ఉండేటటువంటి పనులు పక్కన పెట్టి ఎఫ్డీఆర్ల కింద ఈ విధంగా తినేటటువంటి పరిస్థితి మంచిది కాదని చెప్తున్నాం. రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు పక్షాన్ని నిలబడింది ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. జలయజ్ఞంలో కొన్ని వందల పనులు పూర్తి చేసి ఈరోజు సోమశిలకు సంబంధించినటువంటి నీటి కెపాసిటీని కూడా పెంచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయినా కూడా కృష్ణా జలాలు సోమశిలకు వస్తే నెల్లూరు జిల్లాకి 0. మనకు ఉండేటటువంటి అలాకేషన్ ఏంటంటే కృష్ణా జలాల్లో నెల్లూరు జిల్లాకు వాటా ఏం లేదు, 0. కాబట్టి జిల్లా మంత్రులను అడుగుతున్నాం, ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయి కృష్ణా జలాలు నెల్లూరుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కృష్ణా జలాల్లో నెల్లూరుకు వాటా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి వీఆర్సీ సెంటర్ వరకు వేలాది సంఖ్యలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిశీలకులు చిలుకూరు సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2029లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కూటమి పాలనపై ప్రజల అసంతృప్తి చెందినట్లు చెప్పారు. 2 ఏళ్ల పాలనకే ప్రజలు విసిగిపోయారని 2029లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.